ఎట్లుంది మళ్ళీ ఇప్పుడు రేవంత్ అన్న పరిపాలన? పరిపాలన మంచిగా ఉండదు మేడం, అట్లానే ఏం లేదు. కానీ ఈ ఫ్రీ ఛార్జ్ పెట్టడం మాత్రం అది బాగా లేడీస్ వల్ల చాలా ఇబ్బందులు అవుతుంది. అదొక్కటి. అంతకుముందు చేసిన పరిపాలన వాడు కేసీఆర్ చేసింది కూడా వాడు పెట్టింది ఏం లేదు, ఎవరుగా పెట్టింది ఏం లేదు. వాడు అన్ని స్కీమ్లు అన్ని పెట్టిండు, ఎక్కడ పడినాయి. కనీసం నేను ఇల్లు ముహూర్తం పెట్టుకుని కూడా వదిలిపెట్టుకున్నాం. ఇక మరి వీణన్నా ఇస్తాడా ఇయ్యడా అన్నది ఏం తెలియదు. అంటే ఈయన రైతు బంధువుతో పాటు రైతు రుణమాఫీ ఇలా చాలా పథకాలు ఇస్తున్నాడు కదా మరి. ఇస్తాడమ్మా, ఇస్తాడు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? మన చెయ్యి మన నెత్తినే పెడుతురు. ఎవడైనా ఏ ప్రభుత్వం వచ్చినా వాడే పెడుతుండ్రు. అయితే ఉచిత కరెంట్ బిల్ ఇస్తున్నాను అన్నాడు కదా. ఉచిత కరెంట్ ఇస్తుండు, 200 యూనిట్లు వాడు ఫ్రీ ఇస్తాడు. ఇవ్వని అది మంచిదే. మరి కేసీఆర్ పాలనలో ఇవేవీ లేవు కదా మరి. కేసీఆర్ పాలనలో ఏం లేదు, వాడు ఇచ్చింది ఏం లేదు. ఆ రైతు బంధు అన్నాడు, ఆ దళిత బంధు అన్నాడు. దళిత బంధు ఎవరిని పెట్టిండు? వాడు ఉన్నోనికి పెట్టిండు, లేనునికి ఎవరికి పెట్టలే. వాడు ఖచ్చితంగా వాడు నిలబడి మాట్లాడాలంటే ఉప్పు రాయి కూడా పనిచేయలేడు. ఏమిటికమ్మా 10 లక్షల రూపాయలు దళిత బంధు పెట్టినావు, 10 లక్షలు. అదే 10 లక్షల వల్ల 10 మంది 10 కుటుంబాలు 4 రేకులు వేసుకొని బతికటోళ్ళు. నువ్వు ఒక్క కుటుంబానికి ఇచ్చి వాడు ఓ ట్రాక్టర్ కొన్నాడు, వాడు బయటనే అమ్మక తెంగిండు, ఉన్నోనికే అమ్మక తెంగిండు. ఒక కారు కొన్నాడు, ఉన్నోనికే అమ్మక తెంగిండు. అన్ని ఏమిటికి వచ్చింది ఆ పథకాలు పెట్టుడు? గ్రామాలలో సర్వే చేసి గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వార్డు మెంబర్లు ఉన్నారు, సర్వే చేసి భూమి లేనునికి ఇల్లు లేనునికి అవి కట్టియా మనం. ఈ ఫ్యాక్టరీలు కట్టి ఇవన్నీ కట్టి ఇక వాడు అది దొంగేనా? ఆ దొంగ పోయి ఎండగలుగుతుంది మళ్ళా. మరి ఆడలేదు సందు, అదే ఉన్నది. మరి ఇక అంతే. మరి ఇక ఇప్పుడు దొంగ ఎక్కడికి పోతాడే? ఇంకో దొంగ కడికే పోతాడు.